వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భారీ స్థాయిలో తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీ స్థాయిలో తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తర ద్వార దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలిచ్చారు. ప్రస్తుతం మనం ఆలయం లోపల ఉన్నాం. ఆలయం లోపల విజువల్స్ చూడొచ్చు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అలాగే ఎందుకంటే ప్రతి ఏడాది కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా ఏదైతే నరసింహస్వామిని దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా వాలంటీర్లను పెట్టారు. ఆ క్యూ లైన్ లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా వాలంటీర్లను పెట్టి అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే దేవాదాయ శాఖ అధికారులు కూడా భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. కంప్లీట్ గా ఆలయం మొత్తం కూడా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే మంగళగిరి ఆలయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒక విశిష్టత ఉంది. సో మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే శంకుతీర్థం, సో మంగళగిరి ఆలయంలో మాత్రమే ఈ యొక్క విశిష్టత ఉంది. ఎందుకంటే ఇక్కడికి ఇంత సంఖ్యలో భారీ స్థాయిలో భక్తులు రావడానికి ప్రధాన కారణం శంకుతీర్థం. సో ఈ శంకుతీర్థం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇస్తారు. అది కూడా కేవలం వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మాత్రమే ఈ శంకుతీర్థం ఇస్తారు. సో ఈ శంకుతీర్థం ఇక్కడ ఫేమస్, ఇదే ఈ స్పెషల్. అందుకనే ఇక్కడికి శంకుతీర్థం కోసం కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏదైతే ఈ శంకుతీర్థం అంటే ఏంటి, శంకుతీర్థం యొక్క విశిష్టత ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అర్చకులు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ శంకుతీర్థం ఏంటి, అంటే స్పెషాలిటీ ఏంటి, శంకుతీర్థం స్పెషాలిటీ ఏంటి? సాధారణంగా వైకుంఠ ఏకాదశి, విశేషంగా ముక్కోటి ఏకాదశిగా మన అందరం కూడా విశేషమైనటువంటి వైష్ణవ క్షేత్రాలలో అందరూ దర్శనం చేయటం, అలాగే స్వామివారిని ఉత్తరముఖంగా వేంచేపు చేసి ఆ ఉత్తర ద్వారం గుండా వస్తే కనుక మనందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. అది వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి విశేషత. ప్రత్యేకించి ఈ మంగళాద్రి క్షేత్రంలో దక్షిణావృతంతో ఉన్నటువంటి శంఖువు, ఆ శంఖం ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉండటం, దానికి విశేషమైనటువంటి ప్రాశస్త్యం కలిగి ఉండటం, అలాగే దానిని అర్జునుడు పూరించినటువంటి పాంచజన్యంగా దాన్ని పరిగణించడం, కాలక్రమేణా అది తంజావూరు మహారాజు అయినటువంటి సర్పోజీ మహారాజు దగ్గరకు చేరడం, దానిని ఆయన ఇక్కడ దర్శనార్థమే విచ్చేసి ఆయన బహుకరణగా స్వామికి అత్యంత విలువైనటువంటి ఒక ఏదైనా వస్తువుని ఆయనకి ఇవ్వాలి అనేటువంటి భావనతో ఆయన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువుని కానుకగా స్వామివారికి సమర్పణ చేశారు. అప్పటి నుంచి కూడా ఆ దక్షిణావృత శంఖం చేత స్వామివారికి ఆరాధన చేయబడుతూ ఉన్నది. దానితో అనేక రోగగ్రస్తులైనటువంటి భక్తులకి ఆ తీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. విశేషంగా ఈ మంగళాద్రి క్షేత్రంలో దక్షిణావృత శంఖంతో తీసుకున్నటువంటి తీర్థం వల్ల అనేక రోగ బాధలు అలాగే ఈతి బాధలు నెరవేరుతాయి అని ఇక్కడ శాస్త్ర ప్రవచనం. అది తీసుకున్న వారందరికీ కూడా అలా మంచి జరుగుతూ ఉంది. కాబట్టి కాలక్రమేణా కూడా అంతకంతకి అలా పెరుగుతూనే ఉన్నారు, భక్తులందరూ కూడా పెరుగుతూ ఉన్నారు. వారి తీసుకున్నటువంటి తీర్థం వల్ల స్వామి యొక్క అనుగ్రహం చేత వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తీరుతున్నాయని భక్తుల యొక్క విశ్వాసం. అందువల్ల ఈ శంఖతీర్థం చాలా చోట్ల లేదు, ఉత్తర ద్వారమే ప్రధానంగా ఉంది. అయితే ఇక్కడ మన మంగళగిరి క్షేత్రంలో శంకుతీర్థం కూడా విశేషంగా ఉంది. ఉత్తర ద్వారంతో పాటు శంకుతీర్థం కూడా విశేషం. అయితే అది ఏకాదశి రోజున భక్తుల సౌకర్యార్థం ద్వాదశి రోజున కూడా 2 రోజుల పాటు ఈ శంకుతీర్థాన్ని ఇస్తూ ఉంటారు. ఉదయం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు ఏకాదశికి, అలాగే మళ్ళా ఈ ద్వాదశి రోజున ఉదయం 7 గంటల నుంచి మరలా సాయంత్రం మధ్యాహ్నం 1 వరకు, మరలా 4 నుంచి 6:30, 7 గంటల వరకు భక్తులు ఉన్నదాన్ని బట్టి ఆ శంకుతీర్థాన్ని అందరికీ కూడా భక్తులందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ ఉన్నారు. విశేషంగా ఈ సంవత్సరం మాత్రం ప్రతి ఒక్కరూ ఎవరూ కూడా తాగి పారేసినటువంటి వస్తువులని వారు ఆప్యాయత, అంటే రాలేనటువంటి వారికి ఆ తీర్థాన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనతో అనేక రకమైన భక్తులందరూ కూడా ఏవి పడితే అవి తీసుకొస్తూ ఉన్నారు. గ్లాసులనో లేకపోతే కవర్లనో ప్యాకెట్లను ఏవో తీసుకొస్తున్నారు. అలా కాకుండా ఈ సంవత్సరం దేవస్థానం వారు విశేషంగా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఒక బాటిల్లో ఆ శంకుతీర్థాన్ని ఇవ్వాలి అని, వారికి వారి ఇంట్లో వారికి కూడా అది అందాలి అనేటువంటి మంచి భావన చేత ఈ సంవత్సరం నుంచి మేము ప్రారంభం చేసి ఆ శంకుతీర్థాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ఉన్నాం.
సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో చూసినట్లయితే ఇదే విశిష్టత. శంకుతీర్థం అర్జునుడు ఉపయోగించినటువంటి పాంచజన్యం ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో ఈ దక్షిణావృత శంఖం అనేది సో ఇది అర్జునుడు ఉపయోగించినటువంటి పాంచజన్యంగా చెప్తారు. సో ఇది ఆ స్వామివారికి కానుకగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఏదైతే ఈ పాంచజన్యం ఏదైతే ఈ దక్షిణావృత శంఖం ఉందో ఇది ఇందులో నుంచి ఓంకార శబ్దం వస్తుంది. అలాగనే ఈ శంకుతీర్థం అనేది తీసుకున్నట్లయితే కష్టాలన్నీ తీరిపోతాయి, ఏదైనా కష్టాలన్నీ కూడా నెరవేరుతాయి, అలాగనే సంపూర్ణ ఆరోగ్యం కూడా వస్తుందని కూడా భక్తుల నమ్మకం. అందుకనే వైకుంఠ ఏకాదశి రోజు చూసుకున్నట్లయితే భక్తులు భారీ సంఖ్యలో మంగళగిరి క్షేత్రానికి వస్తుంటారు. అలాగనే భక్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే దాదాపు 2 రోజుల పాటు ఏదైతే మొదట్లో చూసుకున్నట్లయితే సో ఒకరోజు ఏదైతే ఏకాదశి రోజు మాత్రమే ఏదైతే శంకుతీర్థం అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు చూసుకున్నట్లయితే భక్తులు భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు ఏకాదశితో పాటు ద్వాదశి రోజు కూడా కంప్లీట్ గా 2 రోజుల పాటు శంకుతీర్థం అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఓవరాల్ గా అయితే మాత్రం మొత్తం ఇప్పుడు చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం బిగిన్ అయినప్పటి నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. క్యూ లైన్లన్నీ కూడా కంప్లీట్ గా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల పాటు శంకుతీర్థం అందిస్తారు. అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా దాదాపు ఈ ఒక్కరోజే 1,00,000 మంది కూడా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లే కూడా ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది.